ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టినట్టుగా మనము ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఆయన యొక్క తండ్రి నీకు కుమారుడు కలుగుతాడు అని అన్నప్పుడు ఆయన నమ్మలేదు కనుక ఆయన మోగపోయాడు. తర్వాత ఆయన పరిశుద్ధాత్మ వలన ఎలిజబెత్ గారు బిడ్డను కన్నప్పుడు ఆయన పేరు పెట్టినప్పుడు ఆయన మాట్లాడసాగాడు. అక్కడ దేవుని కృప, దేవుని సహాయము, దేవుని హస్తము ఆయన పెదవులు తాకింది కాబట్టి ఆయన వెంటనే పరిశుద్ధాత్మ వలన మాట్లాడడానికి సహాయము దేవుడు చేశాడు. ప్రభు హస్తం మాత్రం తోడై ఉన్నది. ఎవరికి తోడై ఉన్నది? యోహాను గారికి తోడై ఉన్నది. కాబట్టి ఆయన ఈ విధంగా అనేక శర్మలను దేవుని తట్టు పరిశుద్ధాత్మ తట్టు త్రిప్పాడు. ఎందుకంటే దేవుని హస్తము ఆయనకు తోడుగా ఉంది. మన పట్ల కూడా దేవుని హస్తం తోడుకుంటే గొప్ప కార్యాలు. ఆయన హస్తము ఎంత ప్రభావం కలది, ఎంత బలము కలదంటే ఆయన హస్తములో ఎన్నో గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు ఆయన చేశాడు. ఒక పట్టబడిన ఒక స్త్రీ యొక్క సమాజ మందిరంలో తీసుకొచ్చినప్పుడు అనేక మంది పెట్లో ఆమె మీద ఈ యొక్క రాళ్ళు విసరగా ఆమె చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభు గారు వచ్చి ఒక బ్రేలుతో కింద ఆయన రాసినప్పుడు ఆ యొక్క రాసిన మాటను బట్టి, హస్తముతో రాసిన మాటను బట్టి ఆమె రక్షింపబడ్డది, బ్రతికింపబడ్డది. అక్కడ ఆయన మాటలు బ్రేలుతో రాశాడు. అంటే ఆయన హస్తముతో కింద రాసినప్పుడు ఆ జనసమూహం అంతా చూసినప్పుడు ఆమె మారుమనసు పొందింది, రక్షణ పొందింది. అక్కడ ఒక రాశాడు అంతే, ఆయన మాత్రమే. చూసిన వాళ్ళందరూ వారి తప్పు వారు తెలుసుకుని వెళ్ళిపోరు. ఆయన హస్తము అంత బలమైనది, ఆయన హస్తము అసలే చాలా విలువైనది. అలాగే యెషయా గ్రంథం 59 మొదటి వచనం చూడండి. చెప్పద్ది ఇక్కడ చూసారా, రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉండినట్టు ఆయన చెవులు మందం కాలేదు. ఎలా దేవుడు రక్షిస్తాడంటే మన ప్రార్థన చేస్తున్నాము. నేను ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ బాధలో ఉన్నందుకు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన హస్తము, యెహోవా హస్తం నాకు కొరచ కాలేదు. ఆయన హస్తమే మనకు కొరచగా ఉన్నదా? ఆయన బాహుబలము మన పట్ల చూపుతున్నాడు. ఆయన బలమైన హస్తము మన పట్ల చూపినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మనం రక్షిస్తాడు. ఏ విధంగా రక్షిస్తాడంటే ఆయన చేతులు చాపి, ఆనాడు పేతురు మునిగిపోతున్నాడు సముద్రంలో. ఆయన నీటి మీద నడిచినప్పుడు, పేతురు వెనకాల నడిచినప్పుడు, పేతురు నా వెనకాల రమ్మన్నప్పుడు కొంత దూరం వెళ్ళేసరికి అల్ప విశ్వాసం ఆయనలో వచ్చినప్పుడు అతను మునిగిపోతుంటే, ప్రభువా ప్రభువా నన్ను రక్షించవా అని పేతురు అడిగినప్పుడు ఆయన చేశారు అల్ప విశ్వాసి అని దేవుడు ఆయన్ని గద్దించి ఆయన చేయబట్టుకుని లేవనెత్తాడు. అక్కడే అలాగా నన్ను రక్షించు, నన్ను కాపాడని ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు హస్తమేసి ఆ పేదల్ని లేవనెత్తాడు. అలాగే మనం ప్రతి విషయంలో మనము కృంగిపోయి, గ్రహించిపోయి, ఈ యొక్క సముద్రం అంటే అలలు, ఈ యొక్క కష్టాలు, బాధలు మనకు వచ్చినప్పుడు ఆయన మన పట్టుకుని నడిపిస్తాడు మనల్ని. ఏ విధంగా ఆ స్త్రీని ఏ విధంగా వేలు పెట్టి రాసినప్పుడు, ఒక అక్షరము రాసినప్పుడు, మీలో ఎవరు పాపం చేయకుండా ఉన్నట్లు ఆమె మీద ముందు రాయివే, ఆ రెండు మాటలు ఆయన రాసినప్పుడు ఆమె హృదయము మారింది, రక్షింపబడది. ఈ విధంగా పేతురు కూడా ఎంతో విధంగా ఆ యొక్క విశ్వాసంలో సడలిపోయినప్పుడు దేవుడు చేయబట్టుకుని అతను లేవనెత్తాడు. అలాగే మనల్ని కూడా దేవుడు లేవనెత్తాడు. ఇంకో విషయం చెప్తాను చూడండి. కీర్తన 75 చూడండి. 75:8. సరిపోద్ది. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారంతో నిండి ఉన్నది. యెహోవా చేతిలో ఒక పాత్ర అంటే రక్షణ పాత్ర. రక్షణ పాత్ర చేతపుచ్చుకుని దేవుడు అన్నాడు, సువార్తను అన్ని వీధులలో ప్రకటించాలి. రక్షణ మాత్రం పరిశుద్ధ గ్రంథం.
పరిశుద్ధ గ్రంథం మన యొద్ద ఉన్నప్పుడు కింద చదవమ్మా. అది కాదు, యెహోవా చేతిలో ఒక రక్షణ పాత్ర ఉన్నది, అందులోని చాలు చాలు. దేవుని వాక్యము మన పాదములకి ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. దేవుని వాక్యంతో మనం నిండినప్పుడు మన హృదయము పొంగుచున్నది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగుచున్నదని భక్తుడు రాసినప్పుడు ఆయన చేతిలో పాత్ర ఉన్నది. మనం ఆయన చేతిలో ఒక పాత్రగా ఉన్నామనుకో, ఆయనకి ఇష్టమైన పాత్రగా మనల్ని మలుచుకుంటాడు. ఒక కుమ్మరి మట్టిని తీసుకున్నప్పుడు ఏ విధంగా తనకి ఇష్టమైన రూపము దానికి ఇస్తాడో, దానికి ఇష్టమైన విధంగా అక్కడ పాత్రను చేయగలిగే హక్కు ఎవరికి ఉంది? కుమ్మరికి ఉంది. దాని రూపురేఖలు బాగా రాలేదనుకో, మళ్ళీ దాన్ని యొక్క మట్టిని తీసుకుని పిసికి దాన్ని మళ్ళీ ఇంకో రూపంగా మార్చగలే సమర్థుడు కుమ్మరి. అలాగే ఆయన చేతిలో రక్షణ పాత్ర, మనం ఆయన చేతిలో ఒక పాత్రగా ఉంటే ఆయన రక్షణ పాత్ర మనకిచ్చి ఏ విధంగా మనల్ని వాడుకోవాలో ఆయన వాడుకుంటాడు. అలాగే దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ గడియలోనే మానవస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడకు కోట మీద ఏదో ఒక శాతం రాయిచుండెను. రాజు ఆ హస్తం రాయట చూడగా అతని ముఖము వికారమాయెను. చాలు. ఆ గడియలోనే మానవస్తము వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పోత మీద ఏదో ఒక రాత రాయిచున్నది నట్లుండెను. ఈ రాజు ఎవరు? బెల్షస్సరు, నెబుజద్నేజరు కుమారుడు. ఇతను ఏ విధంగా అంటే దేవుని ఆలయంలోకి వెళ్ళి ఆయన పాత్రలను మద్యం పోసుకుని విందు అనేక మందికి ఏర్పరిచి మద్యము పోసుకుని ఉపకరణంలోనూ ఆయన ఆ విధంగాను అల్లరితో కూడిన ఆటపాటలతో ఉన్నప్పుడు దేవుడు ఉగ్రత దేవుని కోపము ఆయన మీద రగులుకున్నప్పుడు మానవస్తము అంటే అక్కడ ఒక స్త్రీ కోసం కింద రాసినప్పుడు ఆమె రక్షింపబడింది. మానవస్తము ఆయన క్రియలు, ఆయన చేసే పని ఇది అని ఒక గోడ మీద మానవస్తము రాసినప్పుడు ఇప్పుడు మనం ఎలా నిలబడి ఉన్నాము? ఏదైనా అద్భుత కార్యం దేవుడు మన పక్కన చేశాడనుకో మనం ఎంత భయపడతాం, భయాక్రాంతం అవుతాం. అలాగే మానవస్తము ఈయన విందు చేసినప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలతో ఉన్నప్పుడు ఒక హస్తం వచ్చి రాసినప్పుడు ఆయన హస్తపు వ్రేలు కనబడి పైన చదువు. దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పోత మీద ఏదో ఒక వ్రాత రాయచుండెను. రాజు ఆ హస్తం రాయట చూడగా అతని ముఖం వికారమాయెను. చూడు, ఆయనకు భయం కలిగింది, వికారమైనది. ఏంటి మానవస్తం ఇలా రాస్తుంది ఏంటి అన్నప్పుడు ఆయనకు భయం కలిగినప్పుడు ఎంతోమందిని పిలిపించుకున్నాడు. అసలు ఏంటి భావం ఏంటి ఆ అర్థం ఆయనకు తెలియనప్పుడు ఎంతోమందిని పిలిపించుకున్నప్పుడు ఎవ్వరు కూడా దానికి మంత్రాజ్ఞని గారడ విద్య గలవాడిని ఎంతోమంది పిలిపించుకున్నాడు. కానీ అక్కడ రాత రాసినప్పుడు అది ఎవరికి తెలియలేదు. ఒక భక్తుడు ప్రవక్త మట్టికి దానియేలుకు మాత్రమే ప్రార్థన పరుడు కాబట్టి ప్రార్థనలో విశ్వాసులు ములుగు తేలుతున్నాడు. ప్రభు హస్తం మనకు తోడుగా ఉన్నది కాబట్టి ఆనాడు యోహానుకు తోడుగా ఉంది, ఇప్పుడు దానియేలు కూడా తోడుగా ఉంది. కాబట్టి ప్రభు హస్తము ఏ విధంగా ఆయన తోడుగా ఉన్నది కాబట్టి అట్టి జ్ఞానం వలన ఆ రాతని ఆయన చెప్పగలిగాడు.